మన జీవన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు కుంగిపోతాం. ఆ కుంగిపోయినప్పుడు ఆ పెయిన్ మన మనసులో ఉండిపోద్ది. జనరల్గా ఒక పెయిన్ క్యారీ చేస్తూ ఒక మనిషి జీవితకాలం గడపగలడా? ఖచ్చితంగా చాలామంది ఆ స్మృతులు వస్తేనో లేదా ఆ కష్టం గుర్తొస్తేనో ఆ పెయిన్ క్యారీ చేస్తూ ఉంటారు. ఇంత చిన్న జీవితంలో అంత పెద్ద పెయిన్ క్యారీ చేయటం అవసరమా? ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం గమనించాలి. ఒక మనిషి మూవ్ ఆన్ అవుతూనే ఉంటాడు. అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో ఈవెంట్స్, ఎన్నో అంశాలు లైఫ్లో ఎదురవుతుంటాయి. ఆ ఎదురైనప్పుడు కొన్ని అంశాలు మాత్రం మనిషికి గట్టిగా ఉంటాయన్నమాట. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ కథ మనకెందుకు జరిగింది, మనకే జరగాల అనే క్వశ్చన్ మనకు వస్తూ ఉంటుంది. కానీ మనకు జరిగిన ప్రతి దానిలో, ప్రతి ఎక్స్పీరియన్స్లో చాలా పెద్ద నీతి ఉంటుంది. అది ఎందుకో డెస్టినీ మన కోసం అది క్రియేట్ చేసి అలా పెట్టుంటుంది అనమాట. ప్రతి కథని ఒక ఉదాహరణగా తీసుకోండి. కష్టం వచ్చిన కథను కూడా మన జీవిత పందాలో సుఖంగా మార్చుకోండి. మనకున్న పెయిన్ని అది ఒక పాత్ లాగా తీసుకెళ్ళండి. అప్పుడే పెయిన్ ఒక పాత్ అయిపోతుంది. కానీ అందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఆ పెయిన్ అనే దాన్ని అంతే ఇంటెన్సిటీతో జీవితకాలం క్యారీ చేస్తే తట్టుకోలేరు. ఏదైనా సరే, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏదైనా పెయిన్ అనిపించినా దాన్ని మీ ప్రగతి కోసం వాడుకోండి. కానీ ఆ పెయిన్ మాత్రం మనసులో పెట్టుకుని బాధపడిపోవద్దు. చిన్నప్పుడు చదివే ఉంటారు చందమామ కథల్లో, కంచికెళ్ళిపోయేవే కథలన్నీ అని చెప్పి. ప్రతి కథ చివరికి సుఖాంతం అవ్వాల్సిందే. ఏమైనా కథలో కష్టంలో ఎండ్ అయినా సరే దానికి ఒక రీజన్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి కథకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. మన జరిగిన ప్రతి అనుభవానికి ఒక రీజన్ ఉంటుంది. దేవుడో డెస్టినీయో కావాలనే మన కోసం అలా పెట్టేసి ఉంటారనమాట. అది క్రియేట్ చేసి మనకే వచ్చేలా చేస్తారు. చాలా సందర్భాల్లో నేను కూడా అనుకునేదాన్ని, మనకెందుకు ఇలా జరిగిందని. మనకే అది జరిగిందంటే దాని వెనకాల చాలా పెద్ద నీతి కథ ఉంటుంది. దానికి మనకు గుణపాఠం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని మన జీవిత పందా మార్చే ఒకసారి మనం అనుకోం, ఒక ఈవెంట్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ మన లైఫ్లో జరిగితే సడన్గా అది మన లైఫ్ పెద్ద టర్న్ అయిపోద్ది అనమాట. ఆ ఈవెంట్ వల్ల, ఇన్సిడెంట్ వల్ల ఏదో ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. అది నెక్స్ట్ టర్న్ మన లైఫ్లో ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ కథల్ని మనకే ఈ కథ ఎందుకు జరిగింది అని అనుకోవద్దు. ఈ కథలు మనుషులకి సామాన్యమే. ఇంకా ఎంత పెద్ద కష్టమైన కథ ఉంటే, ఎంత పెద్ద ఛాలెంజింగ్ స్టోరీ ఉంటే ఒక మనిషికి, ఆ మనిషి రియల్గా లైఫ్లో హీరో అనమాట. ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఆ పెయిన్ ఫీల్ అవుతూ బాధపడుతూ బతికేయద్దు. పెయిన్ తీసుకోండి, కానీ ఆ పెయిన్ మనసులో పెట్టుకోవద్దు. అది కసిగా మార్చుకోండి. అదే చివరికి మన జీవిత ప్రస్థానాన్ని మార్చుతుంది. కథలు మాత్రం చివరికి కంచికి వెళ్తాయి, మనం మాత్రమే నిజం.